హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు బాలరాముడిని అయోధ్యలో ప్రతిష్టాపించారు కదండి మోడీ గారు. ఎంత అందంగా ఉన్నారో కదా, చూడటానికి కన్నులు రెండు చాలనంత అందంగా ఉన్నారు. చాలా బాగుంది ఆలయమే బాగుంది అనిపిస్తే లోపల మన బాలరామయ్య గారు ఎంత అందంగా ఉన్నారో కదా. నేను బాలరాముడిని అయితే ఇలా ఆహ్వానించుకున్నాను. ముందు రోజే చక్కగా రంగవల్లి వేసుకున్నాను అనమాట. పెన్సిల్ ఆర్ట్ని అయితే ముందే వేసుకొని దానికి తగ్గట్టుగా కలర్స్ అవి మనం యాడ్ చేసుకొని బాలరాముడి తాలూకా ఐస్ కానీ నోస్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా వస్తేనే నీట్గా ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మెయిన్ ఏవైనా మనం వేసే రంగవల్లిలో అది ఇలా ఫేసెస్ కానీ వస్తే తప్పకుండా కళ్ళు అన్నవి చాలా అట్రాక్టివ్గా రావాలండి. ఎప్పుడు భారతదేశం అంటే తప్పకుండా రామరాజ్యమేనండి. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దేశాన్ని మాత్రం రక్షిస్తూనే ఉంటారు భగవంతులు. అయితే మాత్రం చాలా ఆనందం అనిపిస్తుంది. కరోనా వంటి అంత పెద్ద విపత్తు నుంచే మన దేశాన్ని మిగతా దేశాలతో పోలిస్తే చాలా వరకు మనం గట్టెక్కామని చెప్పవచ్చు. దానికి కారణం మన సంస్కృతి సాంప్రదాయాలన్నమాట. సో ఇలాగే మనం ఎప్పటికీ సంస్కృతి సాంప్రదాయాలని మన తాలూకు భగవంతులని ఎప్పుడూ మర్చిపోకుండా పాటిస్తూ ఉంటే మంచి జరుగుతుందని అయితే నేనైతే కోరుకుంటున్నాను. అయోధ్య యొక్క గొప్పతనం ఈనాటిది కాదండి, రాముల వారి జన్మస్థలం కాబట్టి ఆనాటి నుంచి ఉన్నదే. అది చాలా ప్రసిద్ధిగాంచిన ఒక ప్రసిద్ధమైన స్థలము. కానీ 500 సంవత్సరాలుగా మనకి ఆ దర్శన భాగ్యం కలగకుండా ఉండిపోయింది. ఇప్పుడు ఆ అడ్డుగోడలన్నీ చెదిరిపోయి చక్కగా స్వామివారు మనకి దర్శన భాగ్యాన్ని అయితే అందిస్తున్నారు. అప్పుడు కూడా బాలరాముడే ఉండేవారంటండి. దాన్ని మళ్ళీ ఇప్పుడు ప్రతిష్టాపించారు. ఎంతో ఆనందంగా ఉంది మనందరికీ. చాలా సంతోషమైన దినం అనమాట ఇది. నేను కూడా ఈరోజు చక్కగా అక్కడ ఏ టైంకి అయితే పూజ జరిగిందో అదే టైంలో పూజ కూడా నేను చేసుకున్నాను. ఆ వీడియో కూడా నేను లాస్ట్లో పెట్టానండి, తప్పకుండా చూడండి లాస్ట్ వరకు. అంతేకాకుండా ఇంకో రంగవల్లి కూడా నేను వేసుకున్నాను అనమాట 2 days బ్యాక్. అది కూడా పోస్ట్ చేశాను. అంతా కలిపి ఒకే వీడియోలో పెట్టాను కాబట్టి రెండు చూసి ఎలా ఉన్నాయో మొత్తం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా మీరు ఇచ్చే లైక్, సబ్స్క్రిప్షన్ అండ్ కామెంట్ అనేది నాకు చాలా యూజ్ అవుతుంది. నేను ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాను, మంచి మంచి వీడియోస్ మీకోసం చేస్తూ ఉంటాను. ఈ రంగవల్లి వేయడానికి చూడటానికి మీకు 5 minutes అయిపోయినా సరే నాకు 4 hours పట్టిందండి. మంచి మంచి రంగవల్లులు కానీ ఆర్ట్ డిజైన్స్ కానీ నా ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. నాలో ఉన్న ఆర్ట్ని తప్పకుండా మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి. మీ లైక్ చాలా ఇంపార్టెంట్ కదా మరి నాకు. ఇలా అయితే మొత్తం కలర్స్తో రంగవల్లి అంతా వేసేసుకున్నాను. సీతారాములను కూడా ఆహ్వానించాలి కదా మరి, అందుకని వాళ్ళని కూడా చక్కగా ఇక్కడ వేసుకున్నాను అనమాట. ఈ కలర్స్ కూడా చాలా ఈజీగా మనకి పడతాయండి, పిండిలాగా అంటుకోకుండా చక్కగా బాగుంటాయి. నేనైతే రాముల వారిని సీతమ్మ వారిని కూడా వేశాను బాలరాముడితో పాటు. ఇదిగోండి చక్కగా బాలరాముల వారు ఎంత బాగున్నారో కదా. జై శ్రీరామ్ అని ముందే పెన్సిల్తో రాసుకొని దాన్ని అయితే తెలుగులో చక్కగా రాసేసాను అనమాట. నా ఛానల్లో రకరకాల వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి. మెయిన్ స్టిచ్చింగ్ వీడియోస్ అనమాట. నాది ప్రొఫెషనల్ స్టిచ్చింగ్ అనమాట. ఎవరికైనా స్టిచ్చింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే తప్పకుండా వాటికి నేను సొల్యూషన్ అనేది చెప్తాను. అంతేకాకుండా స్టిచ్చింగ్ ఎవరికైనా మీరు ఒకవేళ చూస్తూ ఉంటే నా వీడియో కనుక స్టిచ్చింగ్ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నా ఛానల్ని అయితే వాళ్ళకి పోస్ట్ చేయండి. వాళ్ళకి మంచి మంచి టిప్స్ అయితే అందిస్తాను నేను. మొత్తానికి టోటల్గా ఇలా అయితే నా రంగవల్లి అయితే వచ్చేసింది. మా ఇంటికి అయితే రామచంద్రుల వారు వచ్చేసారు. ఇదా ముందు 2 days బ్యాక్ అయితే వేసుకున్నానండి. ఇలాగా సింపుల్ అనమాట. ఇది ఇంకా చాలా సింపుల్, ఏం ఉండదు. జస్ట్ ఆ రామ్ అన్న పదం ఎంత బాగుంటుందో 2 అక్షరాలతో. నిజంగాను చిన్న 2 అక్షరాలు కానీ ఆ 2 మ్యాచ్ అయినట్టు ఇంకే పదాలు మ్యాచ్ అవ్వనంత అందంగా అనిపిస్తాయి. నిజంగా ఎంతో బాగుంటుంది. నేనైతే దాన్ని కూడా ఇలాగా చిన్న రంగవల్లిలో వేసుకున్నాను అనమాట. సింపుల్ రంగవల్లి ఇది.
ఈ రోజు పూజ కూడా చక్కగా చేసుకున్నానండి. దేవుడి దయ వల్ల నా పూజ కూడా సక్రమంగా జరిగిందని చెప్పుకోవచ్చు. పొద్దున్నే కొత్తగా పటం తీసుకువచ్చి చక్కగా కుంకుమ బొట్లు అవి పెట్టి ప్రసాదాన్ని తయారు చేసి అక్కడ మన అయోధ్యలో ఎంత టైంకి అయితే ప్రాణప్రతిష్ఠ చేశారో అదే టైంలో నేను రాముల వారికి అయితే ఇక్కడ పూజించుకున్నాను. నాకైతే చాలా మనసుకు చాలా తృప్తినిచ్చింది పూజ అంతాను. చాలా హాయిగా ఉంది. ఈవినింగ్ కూడా అదేవిధంగా 5 దీపాలు పెట్టి ఇంటికి చక్కగా మళ్ళీ ఒకసారి పూజ చేసుకొని అష్టోత్తరం అది చదువుకున్నాను అనమాట. మొత్తానికి నా పూజ అయితే నా రంగవల్లిలో నా పూజ ఎలా అయితే కంప్లీట్ అయ్యాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఓపాలాగి సబ్స్క్రైబ్ చేసుకోండిరా ప్లీజ్. ఇంతసేపు నా వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. జై శ్రీరామ్.